విధ్వంసం అరాచక పాలన తప్ప వైసీపీ చేసిందేమీ లేదని టీడీపీ నేత నారా లోకేష్ అన్నారు. ఆరంభంలోనే కూల్చివేతలతో ప్రారంభించిన పాలనతో రాష్ట్ర అభివృద్ధి వెనక్కిపోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. రాజధాని నిర్మాణం కొనసాగి ఉంటే చాలా మందికి ఉద్యోగ ఉపాధి అవకాశాలు వచ్చేవన్న లోకేష్ తమ ప్రభుత్వం వచ్చాక విద్యార్థుల ఫీజులు సమస్యలను పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. ఒకే రాష్ట్రం ఒకే రాజధాని ఉండాలి, అది కూడా రాష్ట్రం నడిబొడ్డున ఉండాలని అమరావతి ప్రకటించారు. జగన్మోహన్ రెడ్డి గారు చాలా స్పష్టంగా ఇప్పటికే చిన్న రాష్ట్రం అయ్యాం, ప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టడానికి నేను సిద్ధంగా లేను, అందుకే అమరావతికి సంపూర్ణ మద్దతు పలుకుతానని చెప్పారు. అది చూసినా రైతులకి కొండంత భరోసా వచ్చింది. ల్యాండ్ పూలింగ్కి భూములు ఇచ్చారు. ల్యాండ్ పూలింగ్ అనేది చరిత్రలో ఎప్పుడు జరగని విధంగా చేశాం. వాస్తవంగా ఎవరైనా కంప్లైంట్ చేయాలంటే అమరావతి రైతులు కంప్లైంట్ చేయాలి. ఇక్కడ ఒక్క పరిశ్రమ రాలేదు, కానీ లేదు రాష్ట్రం మొత్తం అభివృద్ధి చెందాలి అని ఆనాడు కూడా మీరు ఎప్పుడు గొడవ చేయలేదు. ఇతర జిల్లాకి పరిశ్రమలు వెళ్తుంటే స్వాగతించారు. కానీ 2019 ఎన్నికల్లో ఒక్క అవకాశం మన మాయమాటలు పడి అందరూ మోసపోయారు. మా ప్రజావేదిక అనేది మాడ్యులర్, వేరే దిక్కడికి అది తీసుకెళ్ళచ్చు. ఒక 50 లక్షలు అవుతుంది అంటే ఫౌండేషన్ అది, బట్ స్ట్రక్చర్ మొత్తం వేరే దగ్గర తీసుకెళ్ళచ్చు. కానీ కావాలని రాత్రి వచ్చి బుల్డోజర్లు జేసీబీలు పెట్టి ధ్వంసం చేశారు. ఆ రోజే అర్థమైంది పోలవరం నాశనం అవుతుందని. ఆ రోజే నాకు అర్థమైంది అమరావతి కూడా నాశనం అవుతుందని. అంటే ఒక్క వ్యక్తి ఉండేదానికి 500 కోట్లు కట్టేదాన్ని ఖర్చు పెట్టారు, 200 కోట్లు పెనాల్టీలు, అంటే 700 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టారు. విశాఖపట్నానికి ఒక్క కంపెనీ తీసుకురా. ఇట్లా అడుగడుగున ఆంధ్ర రాష్ట్రాన్ని సర్వనాశనం చేశారు. అభివృద్ధి సంక్షేమం రెండు కలిసికట్టుకు వెళ్ళాలని, కానీ ఈరోజు అప్పులు చేసి సంక్షేమం చేస్తున్నారు. చాలా మంది అనుకుంటున్నారు ఏముందిలే అప్పులు చేశారు మనకి బటన్ నొక్కినాడు కదా అని. ఆయన నొక్కినాడు 2 బటన్లు తల్లి. ఒకటి 10 రూపాయలు ఇచ్చే బటన్, రెండోది 100 రూపాయలు దుబ్బేటి బటన్. కరెంటు ఛార్జీలు 9 సార్లు పెంచాడు. 100లో వచ్చే బిల్లు 1000లో వస్తున్నాయి, 1000లో వచ్చే బిల్లు 10,000 వస్తున్నాయి. చిన్న పరిశ్రమలు ఉంటే వారు షాపులు ఉంటే 10,000లో వచ్చే బిల్లు ఇప్పుడు లక్షల్లో వస్తున్నాయి. 9 సార్లు పెంచారు కరెంట్ ఛార్జ్. ఆర్టీసీ ఛార్జీలు 3 సార్లు పెంచారు. పెట్రోల్ డీజిల్ గ్యాస్ పైన అదనపు పన్నేస్తున్నారు. లేదంటే రోజుకు ఒక కేసు. నా పైన కూడా 24 కేసులు పెట్టారు తల్లి. మొన్నటి వరకు 22 అనుకున్నా, మళ్ళీ అఫిడవిట్లు వేయాలని ఆర్టీ వేస్తే ఉచితంగా 2 కేసులు ఎక్స్ట్రా ఉన్నాయి నా పైన. 24 కేసులు వేశారు ఈ 5 సంవత్సరాలు. అటెంప్ట్ మర్డర్ కేసు పెట్టారు నా పైన, ఎస్సీ ఎస్టీ కేసు పెట్టారు నా పైన. మనం కూడా చూసాం బాబు గారిని ఎట్లా ఇబ్బంది పెట్టారు. 53 రోజులు రాజమండ్రి జైల్లో బంధించారు. అమరావతి పనులు కానీ వీళ్ళు కొనసాగించుంటే, కొత్త పనులు చేయాల్సిన అవసరం, కనీసం అమరావతి పనులు కొనసాగించుంటే ఈరోజు కనీసం 1,00,000 మంది అక్కడ పనిచేస్తారు. గతంలో ప్రభుత్వం డైరెక్ట్గా కాలేజ్ అకౌంట్లో డబ్బులు జమ చేసేది, మీకు ఎలాంటి ఇబ్బంది లేకుండా మీరు వెళ్ళి చదివేవారు, హాల్ టికెట్ వచ్చేది, దాని తర్వాత మార్క్ లిస్ట్ వచ్చేది. అలాంటిది ఈ ప్రభుత్వ అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ కొత్త పనికిమాల ప్రోగ్రామ్స్ తీసుకొచ్చి మిమ్మల్ని ఇబ్బంది పెడుతున్నారు. మళ్ళీ పాత విధానం అమలు చేస్తాం, డైరెక్ట్గా కాలేజీకి డబ్బులు వేస్తాం. నెంబర్ 1, మీలాగా 6 లక్షల మంది విద్యార్థులు ఉన్నారు, వాళ్ళకి వన్ టైం సెటిల్మెంట్ చేసి డబ్బులు వాళ్ళ అకౌంట్లో, కాలేజ్ అకౌంట్లో వేసి వాళ్ళ మార్క్ లిస్ట్ అందజేసే బాధ్యత.